హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ అనాలిసిస్ చూద్దాం. ఏదైనా ఒక మంచి స్టాక్ని చూసి అది నెక్స్ట్ ఫ్యూ డేస్లో రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉందా, మూమెంట్ ఏమన్నా అండర్లైన్లో రావడానికి అవకాశం ఉందా, ఎలాంటి డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఆ రిజల్ట్ దగ్గరికి వస్తాము అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మన దగ్గర సెక్టార్ వైజ్ స్టాక్స్ని లిస్ట్ చేసి ఉంచాను. ఇందులో చూసుకున్నట్లయితే జనరల్గా మనం మార్కెట్లో ట్రేడ్ చేసేప్పుడు మూమెంట్ కోసం ట్రేడ్ చేస్తాం కదా. మూమెంట్ అంటే ఇప్పుడు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం ట్రేడ్ చేయడానికి, పెరుగుతుందైనా తగ్గుతుందైనా సరే ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది మనం ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ 4 to 5 డేస్లో మూమెంట్ ఇచ్చినట్లయితే మీకు మంచి లాభం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది అనుకోండి, అందులో ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసేప్పుడు, ఆప్షన్స్లో ఎస్పెషల్లీ మీకు టైం డికే అంటూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రీమియం మీరు ఏదైతే పే చేసి ఉంటారో అది డికే అయిపోతూ లాస్లో ఉండడానికి అవకాశం వస్తుంది. మీరు అనుకున్న డైరెక్షన్లో స్టాక్ వెళ్ళినప్పటికీ టైం తీసుకున్నట్లయితే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి మీరు నెట్ లాస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనకి డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో మనం అనుకున్న డైరెక్షన్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మనం అనాలిసిస్ చేసేప్పుడు స్టాక్స్ని డాటా పాయింట్స్లో ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ డాటా పాయింట్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ పట్టుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి డెలివరీస్ కానీ లేదా వాల్యూమ్స్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ పీక్స్లోకి వచ్చిన తర్వాత రివర్స్ అవ్వడం కానీ లేదంటే పీక్ దగ్గరికి వెళ్తుంది అన్నప్పుడు కానీ కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి ప్రైస్, ఆ పాయింట్లో మీరు పట్టుకున్నట్లయితే తొందరగా మీకు మూమెంట్ రావడము, ఆ వచ్చిన మూమెంట్ కూడా పెద్ద మూమెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాగా మనం దాన్ని క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి డేటా పాయింట్స్ ఏవైనా ప్రస్తుతం ఉన్న స్టాక్స్లో కనబడుతున్నాయో చూసి దాని అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో ఆటోమొబైల్లో చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్ వాల్యూమ్స్ చూడండి, 172% వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైలో ఉంది, ప్రైస్ 4.3% మూవ్ అయింది. సో ఇక్కడ జనరల్గా డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేసేవాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ పెరిగింది కాబట్టి ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి దూకేస్తూ ఉంటారు. ఇది మంచి మొమెంటంలో ఉంది కాబట్టి దీంట్లో ట్రేడ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ మంచి బుల్లిష్ మార్కెట్లో పర్లేదు, కంటిన్యూయస్గా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ వెళ్తున్న బుల్లిష్ మార్కెట్లో ఇలాంటివి ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి నెట్గా ఏదో ఒక ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ 70% ఆఫ్ ద టైం మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ కొన్ని స్టాక్స్లోనే మూమెంట్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి మనకి జనరల్గా పనికిరావు. ఏవి ఎక్కువ పనిచేస్తాయంటే ఎప్పుడు కంటిన్యూస్గా చూడడానికి 0.5, 0.7% మాత్రమే మూమెంట్ జరిగి ఓఐ అక్యుములేషన్ మాత్రం ఎక్కువగా జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏదైనా బ్రేక్అవుట్కి ఛాన్స్ ఉందేమో చూసుకుంటే ఎక్కువ శాతం మనకి మూమెంట్ రావడానికి, ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో లెస్ దాన్ 1% మూమెంట్ ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కువగా అక్యుములేట్ అయిన స్టాక్స్ చూద్దాం. ఇది చూడండి, పిడిలైట్ ఇండస్ట్రీస్ చూడండి. పిడిలైట్ ఇండస్ట్రీస్ కేవలం 0.5% మాత్రమే కదిలింది, అంటే ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన టైంలో 10% ఓపెన్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయింది. అదే టైంకి 189% డెలివరీస్. సో కన్సాలిడేట్ అవుతున్న టైంలో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10% ఇంక్రీజ్ అయ్యి డెలివరీస్ 189% పెరిగింది. సో ఇది ఎక్స్ట్రీమ్ కిందికి వేసుకోవచ్చు, కన్సాలిడేట్ అవుతుందని చూడొచ్చు. దీని అనాలిసిస్ చేద్దాము పిడిలైట్. సో పిడిలైట్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఒక డోజీ ఫామ్ చేసింది. ఒక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ జరిగింది, ఆ బ్రేక్అవుట్లో డోజీ ఫామ్ అయింది అనే ఇండెసిసివ్నెస్ తెలుస్తుంది. కానీ ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం ఇందాక చూసినట్టు డెలివరీస్ ఎక్కువగా ఉన్నాయి, వాల్యూమ్స్ కూడా హైగా వచ్చాయి, తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అండ్ గమనించినట్లయితే పీసీఆర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. పీసీఆర్ అంటే ఏంటి? పుట్ కాల్ రేషియో. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పుట్ రైటర్స్ ఎక్కువగా వస్తున్నారంటే బుల్లిష్ బయాస్ దీంట్లో బిల్డ్ అవుతుందని అర్థం. సో ఈ పాయింట్లో మేబీ 1 to 3 డేస్ కన్సాలిడేట్ అయినా కూడా అప్వర్డ్ మూమెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ 2631 దగ్గర నడుస్తుంది కదా, ఏ పాయింట్లో మనం ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అయిన తర్వాత ఎంత దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఆప్షన్స్ డేటాను అనలైజ్ చేసిన తర్వాత ఒక అంచనాకు వద్దాం. సో ఆప్షన్స్ డేటా చూసుకున్నట్లయితే 2650 అంటే ఏటీఎం స్ట్రైక్ ఉంది కదా, 2630 దగ్గర ఉంది. సో నియరెస్ట్ స్ట్రైక్ 2650.
ఈ 2650 దగ్గర చూసుకున్నట్లయితే మనకి హయ్యెస్ట్ కాల్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో హయ్యెస్ట్ కాల్ ఆప్షన్స్ ఉన్నవి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్సాలిడేట్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ డెలివరీస్ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 197 కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిట్ అవ్వడం మనం గమనించవచ్చు. 1342 కాంట్రాక్ట్స్ ఓవరాల్గా ఉన్నాయి. అందులో వచ్చేసి 197 కాంట్రాక్ట్స్ అనేవి మనకి ఎగ్జిట్ అవ్వడం గమనించవచ్చు ఈరోజు. సో ఇది 2650 కనుక క్రాస్ చేసినట్లయితే నెక్స్ట్ 2700 దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఇక్కడ కూడా అన్వైండింగ్స్ మనకు కనబడుతున్నాయి. పుట్స్ మాత్రం కంటిన్యూస్గా బిల్డ్ అవుతున్నాయి ఆప్షన్స్లో. వేరేస్ కాల్స్ మాత్రం ఏ లెవెల్ దాటితే ఆ లెవెల్ దాటిన వెంటనే కాల్స్ దగ్గర అన్వైండింగ్ మనం చూడొచ్చు. అంటే కాల్ రైటర్స్ కాన్ఫిడెంట్గా లేరు, పుట్ రైటర్స్ చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి ఈ నెక్స్ట్ లెవెల్ 2650 క్రాస్ అయినట్లయితే 2700 అండ్ 2750 లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పిడిలైట్. సో ఇలా మనం ఒక స్టాక్ని ఐడెంటిఫై చేసుకొని బ్రేక్అవుట్ అయినా కూడా ఫాస్ట్గా మూమెంట్ వచ్చే స్టాక్స్ ఏవి అనేది కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ ట్రేడ్ చేసినట్లయితే ఏ స్ట్రైక్ కొనాలి, ఏ స్ట్రైక్ అమ్మాలి అనేది చూసుకున్నట్లయితే జనరల్గా బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా మనకి ఈల్డ్ ఇచ్చే స్ట్రాటజీ, ఈజీగా అర్థమవుతుంది కూడా. సో 2650 కాల్ని కనుక కొన్నట్లయితే 2750 లేదంటే 2800 కాల్ని అమ్మాలి. సో ఇక్కడ కాల్ ఆప్షన్ని కొని ఇక్కడ కాల్ ఆప్షన్ని అమ్మినట్లయితే బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ బుల్ కాల్ స్ప్రెడ్ వేసినప్పుడు ఏంటంటే ఒకవేళ మన డైరెక్షన్ రాంగ్ అయినా కూడా లాసెస్ లిమిటెడ్ ఉంటాయి. ఒకవేళ మన డైరెక్షన్ రైట్ అయినట్లయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ట్రేడింగ్ అడ్వైస్ కాదు, ఒక పర్టికులర్ టెక్నిక్ని వాడి మనం వచ్చిన డాటాని యూజ్ చేసుకొని ఒక అనాలిసిస్ చేసుకొని ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ట్రేడ్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న ట్రేడ్లో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఎలా చేసుకోవాలనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మీరు మీ సొంతగా మీరు అనాలిసిస్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి అనాలిసిస్ మీ సైడ్ నుంచి మీరు కూడా చేసుకొని ఇలాంటి ట్రేడ్స్ చేసుకున్నట్లయితే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి స్టాక్ అనాలిసిస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.